జై వాస్వి జై జై వాస్వి. నేను ఇందిరానగర్ ఏవిఎల్జే వింగ్ సెక్రటరీ వనిత అమర్. జూలై మంత్ సెక్రటరీ రిపోర్ట్ ఇస్తాను. మాది ఫస్ట్ ప్రాజెక్ట్ వట సావిత్రి వ్రత. జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాభ చేసే వ్రతం ఇది. చాలా బాగా ఒక 25 మెంబర్స్ కూర్చొని సామూహికంగా పూజ చేపిస్తుంది. చాలా బాగుండే క్రౌడ్ అంతాను. అందరికీ చాలా ఖుషి వట సావిత్రి వ్రతానికి నేర్లే పండు శ్రేష్టమంట. దేవునికి ఆ బద్దు మన నేర్లే పండుల్లో ఒడబాలు కట్టాలంట. అది అయ్యవార్లు చెప్పిందాన్ని ఇంకా తెలుసుకొని మేము అదే తరనే దేవునికి ఆ బద్దు నేర్లే పండుల్లో ఒడబాలు కడతామే. చాలా బాగుండే క్రౌడ్. అక్కడిది దేవస్థానం ఇది. మాది సెకండ్ ప్రాజెక్ట్ వచ్చి టై అండ్ బెల్ట్ ప్రాజెక్ట్. టై అండ్ బెల్ట్ ప్రాజెక్ట్ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో టై అండ్ బెల్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఒక 40 మెంబర్స్ గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్స్ ఉంటారు. చాలా బాగా వాళ్ళకి ఈసారి టై అండ్ బెల్ట్ నీడ్ ఉండే కాబట్టి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మీరు మాకు హెల్ప్ చేస్తారా అని అడిగిన దానికి మేము ఫండ్స్ రేస్ చేసి బిడ్డలకి అందరికీ టై బెల్ట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. మెంబర్స్ బీఓడీస్ అందరూ పోయి అక్కడ చేస్తుంది. మాది నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి వారాహి టెంపుల్ విజిట్. ఇది వచ్చి టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే వారాహి టెంపుల్కి మా బీఓడీస్ మళ్ళీ మెంబర్స్ అందరూ కలిసిపోయిండ్రి. అక్కడ టెంకాయలో దీపాలు ప్లస్ గుమ్మడికాయలో దీపాలు దేవునికి శ్రేష్టము అని తెలుసుకొని అక్కడ పోయి అక్కడ అందరూ టెంకాయల్లో దీపాలు పెట్టి మంగళారతి చేపించుకొని పూజ చేసుకొని వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇందిరానగర్ ఏవిఎల్జే వింగ్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్. అదంతా వండర్ఫుల్ ప్రోగ్రామ్. అది మేము రెయిన్బో థీమ్ ఎత్తుకుంటున్నాం. చాలా బాగుండే. అందరికీ ఇన్స్టలేషన్ అదే దిన్ను ఒక సర్ప్రైజ్ ఈవెంట్ ఉండే. చాలా బాగుండే ఈవెంట్. మన ఏవిఎల్జే ఇందిరానగర్ వింగ్ బిడ్లకి అందరికీను ప్రతిభా పురస్కారాన్ని చేస్తుంది. 10th బిడ్లకి 12th బిడ్లకి ఆల్మోస్ట్ 15 బిడ్లు మనకి చికెన్ రిజిస్ట్రేషన్ అయ్యిండ్రి. చాలా బాగుండే. వాళ్ళకి ట్రోఫీస్ సర్టిఫికెట్స్ క్యాష్ ప్రైజ్ ఆఫ్ 500 రూపీస్ అందరికీను ఇస్తుంది. మళ్ళీ ఆషాఢ మాసంలో శుక్రవారం నాడు లలితా సహస్రనామ చేస్తుంది మన వాసవి టెంపుల్లో. ఆ రోజు స్వామి నరసింహి అలంకారం చేసిండ్రి. సహస్రనామ కుంకుమ సహస్రనామ చేస్తుంది. చాలా బాగుండే. అదైంది. నెక్స్ట్ ప్రాజెక్టు గురు పౌర్ణమి ప్రాజెక్టు. ఇది నవధాన్యాలతో అభిషేకం చేపిస్తుంది బాబాకి. ఫస్ట్ టైం ఎన్ఆర్ కాలనీని ఇంకా మనము బాబాని ఇందిరానగర్ వింగ్కి పిలిపించి నవధాన్యాలతో అభిషేకం చేపించి చాలా బాగుండే. మళ్ళీ నెక్స్ట్ ఇదే మన వింగ్ మెంబర్స్కి స్టార్ బీఓడీస్ చేస్తూ ఉండము. మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్ అవుతుంది. మార్కెట్ డే సెలబ్రేషన్ అవుతుంది. వీక్లీ ఫుల్ మేము ఇట్లా డైలీ 1 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్